సిటీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతనలో ప్రజాపాలన కార్యక్రమం ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ 6 గ్యారంటీలను ప్రజలకు అందించే విధంగా పోవాలని, అధికారులు ముందుగా ముఖ్యమంత్రి సందేశం వినిపించాలి, తప్పులు పోకుండా దరఖాస్తులు తీసుకోవాలని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ అధ్యక్షతనలో ప్రజాపాలన కార్యక్రమం ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ 6 గ్యారెంటీలను ప్రజలకు అందించే విధంగా పోవాలని, అధికారులు ముందుగా ముఖ్యమంత్రి సందేశం వినిపించాలి, తప్పులు పోకుండా దరఖాస్తులు తీసుకోవాలి అని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులు సమావేశానికి హాజరు కావడం సంతోషం. ప్రజలకు ఓపికతో సహనంతో సమాధానం ఇవ్వాలి అని అన్నారు. అధికారులు ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలి. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. అధికారుల నైపుణ్యతను గుర్తించి అధికారులకు భవిష్యత్తులో గుర్తింపు ఉంటుంది. గ్రామ సభల ద్వారా విచారణ జరిపిన తరువాతే అర్హులకు పథకాలు అందచేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఈనాటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంచేసినటువంటి గౌరవనీయ అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్స్ పేరు పేరున ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం సంబంధించినటువంటి జిల్లా స్థాయి ఉమ్మడి మెదకులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ మేడం గారు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఏర్పాటు చేసిన తర్వాత గౌరవ మన జిల్లా మంత్రివర్గ గారితో ఆల్రెడీ మనకు 25వ తారీఖు రోజున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేడం. ఆ సమావేశంలో మనకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఫస్ట్ మనము గ్రామాల యొక్క షెడ్యూల్ ని మనము తయారు చేసుకున్నాం మేడం. ఈ మొత్తం 22వ తారీఖు నుంచి 6 తారీఖు వరకు ఏదైతే మనకు ఉన్నాయో ఈ 10 రోజుల కార్యక్రమం కూడా ప్రతి టీం ని మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నాము. ఒక టీమ్ లో మనకి ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అటు పంచాయతీ సిబ్బంది, రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది, సో తర్వాత అక్కడి నుంచి ఇతర డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు, సో అందరూ కూడా మున్సిపల్ ఇంజనీర్లు, మున్సిపల్ వాళ్ళైతే మున్సిపల్ ఇంజనీర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ, మున్సిపల్ ఆర్టీలు, సో వాళ్ళందరితోటి కూడా మనము టీమ్స్ అనేది కాన్స్టిట్యూట్ చేసుకున్నాం మేడం. అట్లా సంగారెడ్డి జిల్లాలో మనకి టోటల్ గా 144 టీమ్స్ ని మనం ఫామ్ చేసుకున్నాం మేడం. సో ఈ 144 టీమ్స్ ని కూడా మనం అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది మేడం. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా మండలానికి వెళ్ళి కాన్స్టిట్యున్సీ స్థాయిలో అట్లాగే నియోజకవర్గ స్థాయిలో నిన్న మీటింగ్స్ కూడా మన వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకున్నారు మేడం. సో ప్రజాపాలనకి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా రూపకల్పన చేయాలి, వాటిని క్షేత్రస్థాయిలో ఎలా మనం అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవాలనే దానిపై స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ కూడా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన తర్వాత కూడా అందరికీ కూడా అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. సో ఈ ట్రైనింగ్ లో భాగంగా ముఖ్యంగా మనకు ఏంటి అంటే ప్రతి 100 కుటుంబాలకి
ఏదైతే ఆ గ్రామంలో ఆ మున్సిపల్ వార్డులో ఉన్నటువంటి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయమని చెప్పారు మేడం. సో దానికి అనుగుణంగా మనకి ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్యని బట్టి కౌంటర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ మనకు ఈ కౌంటర్స్ ఏర్పాటు చేసుకున్నామో ఈ కౌంటర్స్ ని కూడా మనము వైడ్ పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గ్రామంలో మనము ఏదైతే మనం షెడ్యూల్ రూపొందించుకున్నామో మండల స్థాయి మీటింగ్ లో అట్లాగే నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో ఈ షెడ్యూల్ ని అందరికీ కూడా గౌరవ ప్రజాప్రతినిధులతోటి వారితోటి మమేకమై వారికి కూడా ఈ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మేడం. ఆల్ ఎమ్మెల్యేస్ కి కూడా ఈ షెడ్యూల్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎంపీడీఓస్ కి తహసీల్దార్స్ కి ఇవ్వడం జరిగింది మేడం. సో వీళ్ళు ఈ ఫార్మ్స్ తీసుకొని ముందుగానే మన షెడ్యూల్ కంటే ముందుగానే వారి ఇంటింటికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళందరూ కూడా ఆ ఫామ్ ని అర్థం చేసుకొని అది ఎలా నింపాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆ ఫామ్ ని ముందే ఇస్తా అంటున్నారు కదా, మన కుటుంబానికి ఒక ఫామ్ అని చెప్పి అనుకున్నాం. ఇది యూనిఫామ్ గా మనం జిల్లాలోనే మొత్తం 3 లక్షల ఫామ్స్ మనం ప్రింటింగ్ చేస్తున్నాం మేడం. సో ఈ 3 లక్షల ఫామ్స్ మనమే ఇక్కడ వాళ్ళకి ఇస్తాం. అండ్ ప్రతి ఒక్క దరఖాస్తు మీద కూడా ఒక యూనిక్ నంబర్ ఉంటుంది. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రజా పాలన కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక వేదికగా ఉన్నటువంటి సందర్భంలో మేమందరం కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పేసి కూడా ఇలా ప్రముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాన్ని క్లారిఫై చేయాల్సిందిగా నేను మరి అధికారులను ఇప్పుడు మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే రేషన్ షాప్ మనం ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉన్నాయో కంపల్సరీగా రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు అడుగుతా ఉన్నాం. మరి ఒక ఉమ్మడి కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పెళ్లిళ్ళు అయితే కోడళ్ళకి ఇంక్లూడ్ కాలేదు, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పేరు కూడా ఎలా ఉన్నది ఏంటంటే రేషన్ కార్డ్స్ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ సంగారెడ్డి గారు చెప్తూ మనకు రేషన్ కార్డ్స్ కి సంబంధించి ఎంతైతే ఉందో దానికి ఒక 10% మాత్రం ఎక్సెస్ అప్లికేషన్ సిస్టమ్ అని చెప్తున్నారు. మీరు కూడా దాన్ని నాట్ ఎక్స్పెక్ట్ చేయడం, సో దానికి ఒక కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఎఫ్పిఎస్ షాప్ కి సంబంధించి ఒక గ్రామంలో ఒక ఎగ్జాంపుల్ మా కోడిపల్లి మండలికి సంబంధించి ఒక ముద్రాజపల్లి గ్రామానికి 491 కార్డ్స్ ఉన్నాయి. కానీ దీంట్లో ప్రజాపాలనకు సంబంధించినటువంటి డేటాలో కేవలం 369 కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అట్లా అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఆ మండలే కాకుండా అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి తేడా వచ్చింది. సో దీనివల్ల ఏమైందంటే అప్లికేషన్ ఫామ్స్ తక్కువ పడతాయి. మళ్ళీ మనం ఎక్కువ ఫామ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఓన్లీ 10% వేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో 50% 30% వరకు తగ్గిపోయింది. సో అక్కడ అప్లికేషన్స్ ఫామ్స్ ప్రాబ్లం వస్తుంది, దాన్ని మీరు క్లారిఫై చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మళ్ళీ రైతు భరోసా స్కీమ్, ఎందుకంటే ఈ గ్యారంటీస్ కి సంబంధించి రైతు భరోసా స్కీమ్ లో ఆల్రెడీ డేటా ఉంది మన దగ్గర. ఇంతకుముందు రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి డేటా ఉంది. కౌలు రైతు గురించి మనం అడుగుతా ఉన్నాం దీంట్లో. సో కౌలు రైతు పాస్బుక్స్ నంబర్స్ అడుగుతా ఉన్నాం. పాస్బుక్ నంబర్ ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కౌలు తీసుకుంటారు కాబట్టి అది ఉండదు. కాబట్టి దాన్ని కూడా మరి క్లారిఫై చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్, ఇప్పుడు కొత్తగా ఇల్లు ఇవ్వడానికి మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాం, బాగుంది. కానీ కాకపోతే ఆల్రెడీ ఇంతకుముందు గత ప్రభుత్వంలో కొన్ని ఇల్లు శాంక్షన్ అయిపోయినాయి. ఆల్రెడీ కొంతమంది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, శాంక్షన్ వచ్చినాయి కాబట్టి. కాబట్టి ఆ ఇల్లు కంటిన్యూ చేస్తున్నారా లేకుండా ఆ ఇంటికే 5 lakhs రూపీస్ ఇచ్చి మళ్ళీ దీంట్లో అప్లికేషన్ పెట్టుకోమంటున్నారా కూడా ఒకసారి క్లారిఫై చేయాల్సిందిగా నేను కోరుతాను. చేయుతకు సంబంధించి పెన్షన్స్ అంటే కొత్త వాటికైనా లేకుంటే పాత వాటికైనా కూడా దీంట్లో ఒకటి క్లారిఫై అయింది. ఎందుకంటే పాత వాళ్ళకి అవసరం లేదు, కొత్త వాళ్ళకి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి. కానీ ఇది ఒకటి కొంచెం చూడాల్సిందే నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ప్రోటోకాల్ ఇష్యూస్ కూడా చాలా ప్రాబ్లం వస్తూ ఉంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వ పథకాలు ఉన్నప్పుడు మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్, ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పథకాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. సో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ లో వెళ్ళినప్పుడు అక్కడ కొంత ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు కూడా నిన్న మండల సమావేశానికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా మా ఫోటోస్ పెట్టడం కానీ మమ్మల్ని ఆహ్వానించడం కానీ జరుగుతలేదు. దాన్ని కూడా కొంచెం మీ దృష్టికి, ఎందుకంటే మనం అందరం కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి అది మీ దృష్టికి తీసుకొస్తున్నా. దీనిపైన మరి జిల్లా కలెక్టర్స్ మరి జిల్లా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ చేయాల్సిందిగా నేను కోరుతాను. థ్యాంక్ యూ. పేరు పేరు నమస్కారం. మరి ఈరోజు 5-6 గ్యారంటీ పథకాలు ఏదైతుందో మరి పూర్తిగా మరి మా ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా మరి అమలు చేయాలని చెప్పి కూడా మేము మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము పూర్తిగా దాన్ని సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా గౌరవ మంత్రి గారికి కూడా మేము పూర్తి స్థాయిలో మరి సహకరిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి విన్నవించుకుంటున్నాను.
ఒక 2-3 మరి మా మేడం గారు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు చెప్పిన కొన్ని కాకుండా ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. మరి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ లో కొందరు కేటాయించినాము. మరి దాంట్లో కూడా కొందరికి రేషన్ కార్డులు మరి అలాట్ కాలేదు. మరి ఆ విషయంలో కూడా మరి అడిషనల్ కలెక్టర్ గారు పూర్తి వివరాలు ఇచ్చిండు. దానికి కాకుండా మరి మధ్యలో కంప్లీట్ దాని డబుల్ బెడ్రూమ్ దాన్ని కూడా మరి ఏ విధంగా మరి ఇప్పటి ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తుందో మరి వాళ్ళు వివరించాలని చెప్పి నేను సంబంధించిన ఏదైతే రైతు భరోసా పథకం కింద ఎవరైతే కౌలుదారులు ఉంటారో మరి ఆ కౌలుదారులకు ఏ విధంగా గుర్తిస్తారు, మరి ఎన్ని రోజుల్లో గుర్తిస్తారు, మరి వారి విషయంలో మరి పూర్తి వివరాలు నాకు క్లారిటీ లేదు. ఆ విషయంలో కూడా కొంచెం మా రైతులు కూడా అడుగుతున్నారు. ఆ సమస్య మీద కూడా మరి పూర్తిగా వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను గౌరవ మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి అదేవిధంగా ఈ సిలిండర్ విషయంలో కూడా మరి ఆ సిలిండర్ విషయంలో మీరేమో కార్డు ఉన్న తెల్ల కార్డు ఉన్న వాళ్ళక మరి పింక్ కార్డు ఉన్న వాళ్ళక పూరా క్లారిటీ లేదు. మరి దాని విషయంలో కూడా మరి కొంచెం డౌట్ గా ఉన్నది. దాన్ని కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మరి పోతే ఉద్యమకారులకు సంబంధించిన దాని మీద ఇక్కడ కొంచెం క్లారిటీ లేదు మేడం. ఉద్యమం సంబంధించిన ఉద్యమకారులు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారో మరి వారికి కూడా మీరు కొంత చేయూతనిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి ఏ డైరెక్షన్ లో వాళ్ళకి సర్టిఫికెట్లు ఎవరు ఇష్యూ చేస్తారు? మరి ఉద్యమంలో పాల్గొన్నట్టు కూడా గతంలో కూడా చాలా మంది సర్టిఫికెట్లు లేవు. మరి దాని విషయంలో కూడా క్లారిటీ లేదు. దాని మీద కూడా కొంచెం క్లారిటీ మరి ఇచ్చినట్టయితే మరి వారికి కూడా ఈ సమస్య మీద పూర్తిగా అవగాహన ఉంటుందని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జిల్లా ఎంపీ బీపీ పాటిల్ గారు, జిల్లా ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, సహచర ఎమ్మెల్యేలు, డిసిఎంఎస్ చైర్మన్ గారు, పాల్గొన్నటువంటి జిల్లా పూర్తి స్థాయి అధికారులు, టీం లీడర్లు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ 6 గ్యారంటీల అమల్లో ఎటువంటి లోటుపాటు లేకుండా పూర్తి స్థాయిలో మరి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరేట్టుగా వాటిలో ఎటువంటి లోపభూయిష్టాలు లేనటువంటి విధంగా అమలు చేయాలని అందుకు మా పూర్తి సహకారం ఉంటుంది. మరి మీరు మొన్న 2 గ్యారంటీలు ఏవైతే అమలు చేసినారో మేము వాటిని పూర్తిగా స్వాగతిస్తూ మరి మహిళలకి ఉచిత బస్సులో కూడా ప్రయాణం చేసే సౌకర్యం మరి కొంత ఇబ్బందికరంగా ఉంది. మరి వాటిని ఉదాహరణకి ఇక్కడి నుంచి పటాన్చెరు సంగారెడ్డి 10 బస్సులు ఉంటే వాటిలో అద్దెకు తీసుకున్నటువంటి 6 బస్సులు ఉంటే వాటిని రద్దు చేస్తూ మరి ప్రయాణికులకు బాగా ఇబ్బందికరంగా ఉండి మహిళలు బస్ స్టాండ్లో కానీ ఇతరత్ర రోడ్డుపై నిలబడి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మరి కనిపిస్తా ఉంది. మరి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో ఆ బస్సులు అద్దె బస్సులు కాకుండా ఆర్టీసీ బస్సులే పెంచుతారా, ఇంకేమైనా అద్దెకు తీసుకున్న బస్సులకి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారా? అదొకటి. మరి మహిళలు బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ కొంత వారి తీరు పట్ల ఆ సహనాన్ని మరి ప్రదర్శిస్తున్న విషయం మేము దృష్టికి తీసుకొస్తూ అట్లా జరగకుండా చూడాలని మరి అన్ని గ్యారంటీల విషయంలో
మరి పూర్తిగా మా వంతుగా మేము సహకరిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ లోపవలసిన లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతూ వాటిపైన కొంత స్పష్టత ఇవ్వాలని మనం కోరుకుంటాం. 8 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ జిల్లాకు నన్ను ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించడం, ఈరోజు ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా పాత జిల్లాల వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్ కి, పోలీసు సిబ్బందికి, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధికారులకు, రెవెన్యూ ఆఫీసర్స్ కి, మండలంలోని ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులకి, మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. పత్రికా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నిన్ననే పెట్టుకుందామంటే నాకు నిన్న మా జిల్లా మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాను. ఈరోజు కూడా నేను ఓన్లీ ఎంపీడీఓ, ఎంఆర్ఓ, హెడ్ ఆఫీసర్స్ ని పిలవమన్నా కూడా అందరినీ కూడా పిలిచారు. ఎనీహౌ హ్యాపీ, ఎందుకంటే మీరు మీ పనుల్లో రేపటి నుంచి పని చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మరి మా ముందుకు హాజరుపరిచినందుకు ముందుగా మీ అడిషనల్ కలెక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చాలా క్లారిటీగా మన ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద చిత్తశుద్ధితో ప్రజల వద్దకు పరిపాలన పోవాలి. ప్రజలు ఎలక్షన్ల ముందు మేమేమైతే ఆరు గ్యారంటీలు చెప్పామో 6 గ్యారంటీల మీద విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారు. 6 గ్యారంటీలను కూడా ప్రజల్లోకి, ప్రతి కుటుంబానికి కూడా అందించే విధంగా ముందుకు పోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి వారు అతి తక్కువ సమయంలో 2 హామీలను నెరవేరుస్తూ ఉన్నాయి అనేటువంటి ఒక అంచనా రావడానికి డేటా సేకరణ తీసుకోవడం జరుగుతుంది. ఈ డేటా వచ్చిన తర్వాత ఈ డేటాని గవర్నమెంట్ వెబ్సైట్ లో కానీ వాళ్ళకు ఏదైతే ఇస్తారో దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఎక్కడ వచ్చినాయి అక్కడ. దాని తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది, ఎంతమంది ఇళ్ల అర్హులు, ఎంతమంది పెన్షన్స్ అర్హులు, ఎంతమంది రేషన్ కార్డ్స్ అవసరం ఉన్నాయి. ఈ విధంగా అన్ని వివరాలు కూడా ప్రభుత్వం వద్దకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వాటికి నిధులు కేటాయించుకుంటూ ప్రజల సమస్యలను, ఈ యొక్క 6 గ్యారంటీలను పరిష్కరిస్తూ ప్రజాపాలనను అందిస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం కూడా తీసుకోబోతుందని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క గ్యారంటీలకు సంబంధించిన ప్రొఫార్మాను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. వారి యొక్క సందేశం కూడా లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా విడుదల చేయడం జరిగింది. అధికారులందరూ కూడా ముందు గ్రామ సభ మొదలు పెట్టంగానే, వార్డు సభ మొదలు పెట్టంగానే ఫస్ట్ ముఖ్యమంత్రి గారి సందేశం వినిపించిన తర్వాత అప్లికేషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది కంపల్సరీ మ్యాండేటరీగా మీరు ముందు ముఖ్యమంత్రి గారి సందేశం ప్రజలకు వినిపించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న ప్రొఫార్మలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఒక్కటి కూడా తప్పుకోకుండా నింపి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. ఎందుకంటే అక్కడ క్రాస్ చెక్ చేసుకొని అది 100% వాళ్ళు కరెక్ట్ డేటా ఇచ్చిండ్రు అన్న తర్వాతనే మనం తీసుకోవాలి. ఏదో అడ్డదిడ్డంగా రాసేది దాని మీద నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల వద్దకు ఈ యొక్క గ్యారెంటీలను తీసుకుపోతూ ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరికీ కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా మీ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకోండి. ఇది ఒక మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వచ్చి మేము సహకారం అందిస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వాళ్ళకు కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది, ప్రజల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి అవకాశం వచ్చింది. గత సంవత్సరాలుగా ప్రజల సమస్యలను చెప్పుకునే వేదిక లేక ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
ఈరోజు మా వద్దకు అధికారులు వస్తున్నారు అంటే వాళ్ళు ఎంతో ఆశతో ఆవేదనతో ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ డే క్రౌడ్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఫస్ట్ చిన్న చిన్న విలేజ్ హ్యామ్లెట్స్ అట్లాంటి వాటిల్లో సభలు నిర్వహించాలని ఆదేశాలు రావడం జరిగింది. మీరు కూడా అదే పద్ధతిలో ముందుకు పోతే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము. వాళ్ళు వచ్చినప్పుడు మీరు కొంచెం విసుక్కోకుండా సంయమనంతో ఓపికతో వారి అప్లికేషన్స్ తీసుకుంటే బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి విషయం చెప్పారు. మా టీంను కూడా అవసరమైతే వాళ్ళ ప్రొఫార్మాలు నింపడానికి హెల్ప్ చేస్తామని చెప్పడము అది చాలా మంచి కార్యక్రమము. మీరు వీలున్నంత మందిని కూడా ఆ యొక్క సభ దగ్గర పెట్టి రాయగలిగే వాళ్ళు మంచి వాళ్ళని పెట్టి గబగబా అప్లికేషన్ ఫామ్ నింపిస్తే ఎంత స్పీడ్గా మనం అప్లికేషన్స్ నింపిస్తే అంత స్పీడ్గా కూడా వాళ్ళు అప్లికేషన్స్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. పాపం వాళ్ళకి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే అది అలాగే పెండింగ్ ఉంటుంది. పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళు ఒక ఆవేదనకి వెళ్ళిపోతారు. అయ్యో మాది ఇవ్వలేదు మళ్ళీ తీసుకుంటారో లేదో అన్నటువంటి ఆవేదన. ఆ భయం అవసరం లేదు. ఇప్పుడు పెద్దలు వేదిక మీద మాట్లాడినట్టుగా ఈ సభలో 8 రోజులే అప్లికేషన్లు ఇవ్వాలని లేదు. ఈ రోజు పత్రికా సమావేశం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినప్పుడు పత్రికా మిత్రులు అడిగినప్పుడు చెప్పారు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దీని తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ ఎంపీడీఓ ఆఫీస్ లో కానీ మీ ప్రొఫార్మా అక్కడికి వచ్చి తీసుకొని ఫిలప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయవచ్చు అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ గ్రామాన ప్రతి వార్డు నుంచి డివిజన్ల వారీగా కానీ కార్పొరేషన్లలో మున్సిపాలిటీల్లో ఇక్కడ అన్ని మున్సిపాలిటీలు ఉన్నట్టున్నాయి అందరికి కూడా డేటా సేకరించి వాటిని భద్రపరచాల్సిన బాధ్యత మీ ముందుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మీ అందరికీ కూడా ట్రైనింగ్స్ అయి ఉంటాయి, డైరెక్షన్స్ ఇచ్చి ఉంటారు. మీరందరూ కూడా పర్ఫెక్ట్ గా ఈరోజు రేపటి నుంచి కార్యక్రమాన్ని సాగించడానికి సిద్ధంగా ఉండుంటారు. కాబట్టి రేపటి నుంచి మీ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు వారధులు. మీరు పని చేస్తేనే ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు పని చేయకపోతే ఆ బద్నం ప్రభుత్వానికే వస్తుంది. కాబట్టి మీరు మంచి పని చేయండి. ఎందుకంటే ఈరోజు అధికారులు అనేవాళ్ళు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ ఆలోచనతోటైతే మమ్మల్ని గెలిపించారో అదే విశ్వాసం మేము మీ మీద పెట్టుకొని మీరు కూడా మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. మొన్న కలెక్టర్స్ ఎస్పీల కాన్ఫరెన్స్ లో సీఎం గారు ఒకటే మాట చెప్పారు, వాళ్ళకే చెప్పారు. ఏమని అంటే మీ ఫలితాన్ని బట్టే మీకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఉంటాయని చెప్పి ఇది కొలమానంగా మీరు కూడా ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా మీ పనితీరును బట్టి కూడా మీ భవిష్యత్తులో మీ ట్రాన్స్ఫర్స్ కానీ మీ పోస్టింగ్లు కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది సీఎం గారికి వెళ్తుంది. దాన్ని బట్టి శబ్దాల గురించి కూడా చెప్పారు. అవి మీకు అడిషనల్ గా ఎక్కడ ప్రాబ్లం లాగా అప్లికేషన్స్ ఎన్ని కావాలన్నా కూడా అన్ని ఇచ్చి అందరితో చివరి అప్లికేషన్ వచ్చే వరకు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా మంది కౌలు తీసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు డేటా ఫిలప్ చేసినప్పుడు వాళ్ళు ప్రజెంట్ కౌలులో ఉన్న ఇన్ఫర్మేషన్ నింపుతారు. ఇప్పుడు ఉన్న దాన్ని మాత్రమే మనం తీసుకోగలుగుతాం. రేపు వాళ్ళు ఏ కౌలు తీసుకుంటారా ఏది తీసుకుంటారా అనేది మళ్ళీ నెక్స్ట్ దానికి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మళ్ళీ ఎంక్వైరీకి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ కౌలు ఆ యొక్క భూమి మీద ఉన్నాడా లేడా అనేది తెలిసినప్పుడు దాన్ని మనం కొట్టేస్తాం. ఒకవేళ ఆయన ఆ భూమి మీదనే ఉంటే మళ్ళీ దాన్ని టిక్ పెట్టుకుంటాం. ఒకవేళ ఆయన అని ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపిస్తాము. ప్రభుత్వానికి పంపించిన తర్వాత అక్కడ సమీక్ష నిర్వహించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని బట్టి మళ్ళీ మీరు నెక్స్ట్ సభలో మీ ముందుకు రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు వాళ్లకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇళ్ళనే పండుగ కాదు. ఈ రోజు నెల రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ధైర్యం చేశారు. ఒక పక్క ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేకపోయినా ఏదో విధంగా మనం మళ్ళీ ప్రభుత్వం ముందుకు నడపాలి. ముఖ్యంగా పేదల ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్న సమయంలో
మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం, ముఖ్యమంత్రి గారికి సహకరించాల్సిన అవసరం ఉందని మరి పెద్ద మనసుతో మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, ఇది మేము కమాండింగ్ గవర్నమెంట్ కాదు, ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, మేము ఫ్రెండ్లీగానే ముందుకెళ్తాము, అందరికీ భావస్వేచ్ఛ ఇస్తాము, అందరూ కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడే ఇక్కడ ప్రొటెక్షన్ గురించి మాట్లాడిండు, అన్న పక్క నుంచి చెప్తాడు, ఈ స్టేజ్ మీద ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదాక ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడతాను. అంటే ఇక్కడ మీకు కూడా స్వేచ్ఛ వచ్చింది, ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఈరోజు మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు పత్రికా విలేకరులు 100 ప్రశ్నలు వేసినా కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఓపికతో వారికి సమాధానం చెప్పడం జరిగింది. ఇక ప్రోటోకాల్ విషయానికి వచ్చినప్పుడు ఎవరి ఫోటోలు కూడా ఈ ప్రజాపాలనలో వేస్తలేరు, కేవలం సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు ఫోటోలు మాత్రమే అంతటా కూడా వేస్తా ఉన్నారు. మావి కూడా ఎక్కడ మేము వేయట్లేదు, కేవలం అదే బ్యానర్. అవునా కదండి అడిషనల్ కలెక్టర్ గారు? బ్యానర్ మీద వాళ్ళు ఇద్దరు ఫోటోసే కదా ఉన్నాయి. ఒక వెరిఫికేషన్ లో అది కూడా ఒక పార్ట్ గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కొత్త వాళ్లకు పెన్షన్స్ గురించి కూడా మాట్లాడారు, అది ఇందులో ఎట్లాగో మీరు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆల్రెడీ పెండింగ్ పెన్షన్స్ చాలా ఉన్నాయి, ఆల్రెడీ పెట్టుకొని గత ప్రభుత్వంలో శాంక్షన్ కానీ పెన్షన్స్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి మళ్ళీ వాళ్ళే ఈ పెన్షన్ ప్రొఫార్మాలో వాళ్ళు పే చేస్తారు కాబట్టి అక్కడ ఎక్కడ ఇబ్బంది రాదు. అర్హులైన వాళ్ళు ఎవరైతే పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాల్సిన బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా దుబ్బాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన వారికి రేషన్ కార్డు లేదు అంటే, మరి మీరు ఎట్లా కేటాయించారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? రేషన్ కార్డు లేకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కేటాయించారు? అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేషన్ ఎందుకు ఇష్యూ చేస్తారన్నా? మీరు ఇచ్చేటప్పుడే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉండాలి కదా, అవే రేషన్ కార్డు కంటిన్యూ అయితే. ఒకవేళ లేకపోతే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి మీరు అనర్హులైన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినట్టు అవుతుంది. ఒకవేళ ఏం ఫిలప్ చేయాలి? అది నేను చెప్పాను కదా, ఇళ్ళ వెరిఫికేషన్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళది ఇంతవరకు మీరు తీసుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద మరి ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తారా, ఏం చేస్తారా అనేది తెలియదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్ని కూడా అనర్హులైన వాళ్ళకు కేటాయించారనేది మాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద పాలసీ డెసిషన్ ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సి ఉంటుంది. మీరేమన్నారు? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ కేటాయిస్తారంటే నేను అదే రాసుకున్నా, రేషన్ కార్డ్స్ లేకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కేటాయించారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ పాత రేషన్ కార్డు ఉంటే పాత రేషన్ కార్డు మీదనే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మాత్రం వాళ్ళు అనర్హులైన వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని ఇండైరెక్ట్ గానే తెలుస్తా ఉన్నది. ఇకపోతే కౌలుదారులను ఎలా గుర్తిస్తారనే విషయం కూడా చెప్పాను నేను. అదేవిధంగా సిలిండర్ 500కు కూడా అందరూ అప్లై చేసుకోమని చెప్పాము. ఎంతమంది వాడుకుంటున్నారు, ఎన్ని సిలిండర్లు వాడుకుంటున్నారు అనేది చెప్పమని చెప్పాము. వాడుకున్నప్పుడు మళ్ళీ కూడా అది కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరు 5 ఒకరు 10 ఇష్టంగా రాసుకున్నప్పుడు అందులో స్టవ్ ఉందా లేదా, వాళ్ళు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు అందాదా ఎన్ని సిలిండర్లు వస్తాయి. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు రాసుకున్నాయి కూడా మనం ఇచ్చినట్టయితే బ్లాక్ లో అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సిలిండర్లను కూడా మేము ఇచ్చేటప్పుడు కూడా దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు డేటా సేకరణ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క గైడ్ లైన్ ఫ్రేమ్ చేస్తుంది. ఆ గైడ్ లైన్ ప్రకారమే ఈ యొక్క కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని పదే ఇక్కడ ఉన్నటువంటి మరి నేను విన్నవించుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది తీసుకోగానే వెంటనే మేము అనౌన్స్ చేయం, దీని మీద ఎంక్వైరీ జరిపి మనకు ఎంత బడ్జెట్ పడుతుంది, ఎంత వాస్తవాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని అవాస్తవాలు ఉన్నాయి, ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత దానికి ఒక రూల్ అనేది పెట్టిన తర్వాత గైడ్లైన్స్ అనేది పెట్టిన తర్వాతనే ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఉద్యమకారులకి సర్టిఫికేట్ గురించి చెప్పారు, అందులో మేము మెన్షన్ చేశాము. వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఏది నమోదైంది, ఏ జైల్లోకి వెళ్ళారు, ఆ వివరాలు మేము అందరూ అడిగాం ప్రొఫార్మాలో. అదే సర్టిఫికేట్ వాళ్ళకి, ఆ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంటే పేపర్స్ సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి ప్రభుత్వము దాని మీద 250 గజాల స్థలం మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రైతు భరోసా, రైతు బంధు ఈ విషయంలో కూడా మీరు ఏం గైడెన్స్ తీసుకున్నారు, అరెకరానికి తీసుకున్నారా, ఎకరానికి తీసుకున్నారా అనేటువంటి మాట చెప్తున్నారు. అడిగారు ప్రభాకర్ అన్న ఆ రోజు గత ముఖ్యమంత్రి గారు రైతు బంధు అడ్వైజ్ అడిగారు, ఏమ్మా సురేఖ ఎంతమందికి ఇద్దామంటావు రైతు బంధు అని అన్నారు. అంటే నేనన్నా 5 acres కన్నా 10 acres కన్నా బైండప్ చేస్తే బాగుంటుంది అన్న, అంతకంటే ఎక్కువ ఇస్తే
మనం ఇచ్చిన వాళ్ళకి కూడా సంతృప్తి ఉండదు, పెద్దవాళ్ళు ఎక్కువ వాళ్ళు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఆయన అన్నారు కదా, ఏముంటుంది ఒక 10%, 10%, 20% ఉంటుంది కావచ్చు, వాళ్ళకు కూడా ఇస్తే పోలే అని అన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్కి అర్థమైంది అలా 80 ఎకరాలు, 90 ఎకరాలు, 100 ఎకరాలు అంత పైన ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పడింది. మా భూపాలపల్లి ఎమ్మెల్యేకి 80 లక్షలు పడ్డాయి గండ్ర రామనారాయణకి. ఆయన పార్టీలకు రాకముందు ఆపేసి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాక అమౌంట్ రిలీజ్ చేసింది. కాబట్టి దీనివల్ల రైతు బంధు అనేది దుర్వినియోగమైంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెండింగ్ లో పెట్టడానికి కారణం ఎందుకు అంటే, ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు న్యాయం జరగాలి అనే దాన్ని సమీక్షించిన తర్వాత తప్పకుండా రైతు బంధు ఎక్కడ కూడా ఆపేది లేదు. ఎందుకు అంటే మంచి కార్యక్రమం గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న మీరెట్లా కంటిన్యూ చేశారో, మీరు తీసుకున్న మంచి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా కంటిన్యూ చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కక్ష సాధింపు చర్యలు అనేటివి ఎక్కడా ఉండవు. ఈరోజు అసెంబ్లీలోనే మేము కావాల్సిన సమయాన్ని మేము ప్రతిపక్షాలకు ఇస్తా ఉన్నాము. ఎక్కడ కూడా ఎవరిని సస్పెండ్ చేయడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ మేము చేయట్లేదు. మీ యొక్క ప్రజా వాణ్ణి వినిపించడానికి మీకు కావాల్సినంత సమయాన్ని ఇస్తాము. మీరు బయట ప్రెస్ ముందు కూడా మాట్లాడుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా సీఎంఐ ఛాంబర్కి వచ్చి ఇచ్చుకోవచ్చు. మీరు మా దగ్గరికి వచ్చి, మంత్రుల దగ్గరికి వచ్చి కూడా మీ సమస్యలను చెప్పుకోవచ్చు. మీకు ఎక్కడా కూడా ఇబ్బంది జరగదు. అయితే అవుతుందని చెప్తాం, లేకపోతే లేదు అని చెప్తాం. మాకు ఎటువంటి కక్ష సాధింపు చర్య చేపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బస్సెస్ గురించి అడిగారన్నా, అది అడిషనల్ కలెక్టర్ గారు దయచేసి మీరు ఆర్ఎం వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా బస్సుల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇది తీసుకున్నది. ఎవరిని కూడా దురుసుగా ప్రవర్తించినా కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆర్ఎం గారికి చెప్పాల్సిందిగా మీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంజయరెడ్డి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే గారు ఏమన్నా వస్తే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. వాటి మీద ఎంక్వైరీ జరిపి వారికి న్యాయం, ఎవరైనా ఇబ్బందులు పడితే వాళ్ళకి న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, మరి దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఒక మంచి వేదిక. ఈ 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయినట్టయితే మన అందరికీ కూడా ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఇది పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాల్సిన కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడినందుకు ధన్యవాదాలు. మరి ప్రభుత్వం వచ్చి 2 రోజులు కూడా కాలేదు, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటా ఉంది. మరి ఇప్పుడే విమర్శనాస్త్రాలు దయచేసి గుప్పించకండి. 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఈరోజు నెల రోజులు కూడా అధికారంలో ఇంకా కొనసాగని ప్రభుత్వం మీద దయచేసి విమర్శలు గుప్పిస్తే అది పద్ధతి కూడా కాదు. మీరందరూ కూడా చాలా సీనియర్ అనుభవం ఉన్నటువంటి ప్రజా నాయకులు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ మెదక్ జిల్లా, నాకు అన్నొక డౌట్ అడిగాడు, మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా అంటే, ఇంకా నాకు ఒక ప్రజాపాలనకే ఇన్ఛార్జ్ ఇచ్చారు, మాకు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నన్ను ఇవ్వలేదండి, ఓన్లీ ప్రజాపాలన ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఇచ్చారు. మరి అంటే మళ్ళీ ముందుకు వెళ్తే అది ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఫైనల్ చేస్తారా లేదా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటి వరకు కేవలం నేను ఈ ప్రోగ్రామ్ కు మాత్రమే అంకితమైనటువంటి మినిస్టర్ని, అందుకనే ఈ రివ్యూ పెట్టడానికి వచ్చాను. మరి నేను ఇచ్చిన ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా మీరు మనసులో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్లాలని, ఈ ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీరందరూ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పల్లెలను ప్రభావితం చేసినటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవనీయ సభాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఆవశ్యక దృశ్యాన్ని చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించిన వివరణ గౌరవనీయ ఉన్నాం. అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి కార్యక్రమ భాగస్వామ్యంలో గౌరవనీయ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, గౌరవనీయ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక్కసారి నవరసోభితమైనటువంటి వేదిక ఇక్కడ మన ముందు దర్శనమిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ తెలియదు ఒకటే, మనం పాల్గొంటున్నాం. తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రుల యొక్క సందేశానికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కూడా గౌరవనీయ మంత్రులు, ప్రజాప్రతినిధులు చేసుకుంటున్నాం.